దేవుడి స్తోత్రం. మీ అందరూ ప్రజలు వందనాలు. దేవుడి మాటలు ఇందాం కొంచెంసేపు. ఆదికాండం 33 అధ్యాయంలో యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏసాబు 400 మంది వస్తున్నట్టు కనపడిందండి. యాకోబు కనపడేటప్పటికి అసలే ఏసేపు భయం ఉంది కదా, ఏసేపు భయం ఉంది యాకోబుకి. ఇంకేముంది, 400 మందితో వచ్చేస్తున్నాడు, ఏం చేస్తాడు అని చెప్పి భయపడి ఏం చేయాడంటే ఈ భార్యలను ఇద్దరు పని మనుషులు ఉన్నారు, వాళ్ళు భార్యలే కాదు, అది దాసీ పిల్లల్ని ముందు పెట్టాడు అన్నమాట. దాసి పిల్లలను ముందు పెట్టాడు, తర్వాత లేయ పిల్లలను తర్వాత పెట్టాడు, తర్వాత యోసేపుని రాహేలును పెట్టాడు అన్నమాట. ఇతను వెనకాల ఉన్నాడు. అంటే ముందొచ్చి ఆమె చంపినా పర్లేదా? యాకోబు ఏం చేస్తున్నాడు చూడు. వాళ్ళ ముందు పెడితే ముందొచ్చి వాళ్ళని చంపితే ఈయనకి పర్లేదా? ఏం చెబుతా చూడు యాకోబు స్వార్థం. వాళ్ళ ముందు పెట్టాడంట. వాళ్ళ ముందు పెడితే అప్పుడు అన్న వచ్చి దగ్గరికి వచ్చేసారుగా వచ్చి యాకోబుని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట ఏసాబు. యాకోబు ఏమో కోపం ఉందనుకుంటాడు, కోపం ఉంది ఏసాబుకి నా మీద కోపం ఉంది అని యాకోబు అనుకుంటున్నాడు. ఆ కోపం లేదు, ఏమి లేదు, అది ఎప్పుడూ అయిపోయింది కదా. యాకోబు మర్చిపోయాడు. యాకోబు మర్చిపోలే. అన్న నన్ను చూస్తే చంపేస్తాడేమో, అంత కోపం ఉంది అని చెప్పేసి అన్న భయం ఉంది యాకోబుకి. దేవుడి భయం కూడా లేదు, అన్న భయం ఉంది. సాగిళ్ళు పడతా వస్తున్నాడంట. వాళ్ళు వచ్చేస్తున్నారు, చంపుతాడేమో అన్న కాసేపు అని అనుకుంటే అప్పుడు దగ్గరికి వచ్చినాక ఏసేపు మేము కౌగిలించుకుని యాకోబుని కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. యాసేపు ముద్దు పెట్టుకుని యాకోబు ఏం చేశాడు, అన్నకే కానికిద్దామని కొన్ని మందలను తీసుకొచ్చాడు మాట, అక్కడికి ఎడగొట్టాడు. అప్పుడు ఏసేపు చూశాడు ఆ మందని. ఏంటంటే అది నేను నీకు ఇచ్చే కానుక, అది ప్రభు నా మీద కటాక్షం ఉన్న ఎడల నా కానుక కాదనమాక తీసుకో అని యాకోబు యోసేపుతో చెబుతున్నాడు. యోసేపుకి ఇస్తున్నాడు కానుక. ఇస్తుంటే ఆ యోసేపు అంటాడు, నాకెందుకు, నాకు బోర్డు ఉంది, నాకు బోడిచ్చాడు దేవుడు, నన్ను ఆశీర్వదించాడు, బోడిచ్చాడు, నేను నువ్వే ఉంచుకోమంటే ఇంట్లో నీ దాసుడి మీద చూడు, నీ దాసుడి మీద కనికరం ఉంటే ఈ కానుకలు తీసుకోమంటాడు. అతనేమో నాకు బోర్డు ఉందిరా బాబు, నాకెందుకు తీసుకో, నువ్వే నువ్వు ఉంచుకోవంటే ఇంట్లో వినపోతే అప్పుడు తీసుకున్నాడు అన్నమాట. అప్పుడు తీసుకుని ఆడు చూశాడు. స్త్రీలు పిల్లలు వాళ్ళు కాపాడ్డారు. ఈ స్త్రీలు పిల్లలు ఎవరో నీకేమవుతారేంటే అప్పుడు చెబుతాడా, అతడు వీరు దేవుడు నీ సేవకులకి దయచేసిన పిల్లలే,
ఈ సేవకునికి దయచేసిన పిల్లలే అంటున్నాడు. దేవుడి సేవకుడు కాదు యాకోబు, యేసేపు సేవకుడు బట. యేసేపు సేవకుడు అంటున్నాడు, నీ సేవకుడికి ఇచ్చిన పిల్లలే అంటున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు లేయా ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి యేసేపుకి సాష్టాంగపడ్డారన్నమాట, నమస్కారం చేశారు. చూడు మరి దేవుడికి సాష్టాంగపడవలసింది అక్కడ యేసేపుకి సాష్టాంగపడుతున్నారు వీళ్ళు. ఏం చెబుతా వీళ్ళు? మనలో భయం ఉంటే అట్టగా జరిగిద్ది. మనలో భయం ఉండకూడదు. భయం ఉంటే దేవుడికి చెందవలసింది మనుషులకు చెందుతుంది. మనుషులు మనల్ని రక్షిస్తారా? మనుషులు మనల్ని ఏమైనా మన మీదకి విపక్తి రాకుండా చేస్తారా? చేయగలరా? మనల్ని కాపాడతారా? కాపాడలేరు. కాకపోతే ఈ యాకోబుకి యేసేపు భయం ఉండి ఇట్లా చేస్తున్నాడు అనమాట. లేయ పిల్లలు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారన్నమాట యేసేపుకి. తర్వాత దాసి పిల్లలు వాళ్ళు వచ్చి నమస్కారం చేశారు. తర్వాత యేసేపు రాహేలు వచ్చి సాష్టాంగపడ్డారన్నమాట. పడి నమస్కారం చేస్తున్నారు యేసేపుకి. నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకై అని చెప్పాను. అప్పుడు యేసేపు, కుమారుడా, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉంది, నీది నువ్వే ఉంచుకోండమని చెప్పాను. చెబితే తీసుకోమంటాడు అన్నమాట. మనము వెళదాము, నేను నీకు ముందుగా సాగిపోతునని చెప్పగా అతడు, నా వద్ద నా పిల్లలు పిల్లలనియు గొర్రెలు, మేకలు, పశువులు పాలు ఇచ్చునవి అనియు నా ప్రభు నాకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలిన బెడల ఆ మంద అంతయు సచ్చును. అంటే చిన్నపిల్లలో మంద చిన్నవి కదా, వాటిని గవ్వగా తోలేమనుకో అవి చనిపోతాయి. మెల్లిగా నడిపించుకుని తోలుకుని వస్తాను నేను అని చెబుతున్నాడు యాకోబు అన్నమాట. మెల్లిగా తోలుకుని వస్తానని చెబుతున్నాడు అనమాట. అప్పుడు ఈ మంద అంతయు సచ్చును. నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలేను. నేను నా ప్రభు వద్దకు సెయ్యూరునకు వచ్చే వరకు నా ముందర మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవను. అంటే యేసేపు అంటే యాకోబుకి భయం వేస్తుందన్నమాట. అసలు ఎవరికి భయపడాలి? మనం దేవుడికి భయపడాలి. అక్కడ దేవుడికి ప్రార్థన చేసి వచ్చేటప్పుడు యాకోబు ఏంటి అక్కడ రాయి నిలిపి, ఇక్కడ నేను వెళ్ళే మార్గంలో నాకు తోడై ఉంటే, నాకు అన్న వస్త్రాలు ఇచ్చి అన్నీ ఇచ్చి నాకు తోడై ఉంటే నువ్వు నాకు దేవుడి పోయి ఉంటావు, నేను వచ్చేటప్పుడు నీకు ఇక్కడ మందిరం కడతాను ఇక అని అక్కడ దేవుడితో ఒప్పందం చేశాడు. అది మర్చిపోయి యేసేపు భయం పట్టుకున్నమాట యాకోబుకి. యేసేపు భయం పట్టుకున్నమాట. మనుషులు ఏం చేస్తారు? దేవుడికి మనం భయపడాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు వచ్చే మహిమ మనుషులకి వెళ్ళకూడదు, ఎవరికి వెళ్ళకూడదు, నాకు వచ్చే మహిమ నాకే రావాలి అంటున్నాడు దేవుడు. మనమేమో మనుషులకు భయపడి మనుషులకు ఇచ్చేస్తున్నాం. అది
దేనికి దేవుడికి ఇవ్వాల్సింది మనుషులకి ఇస్తున్నాం అన్నమాట. మనుషులకి ఇస్తున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా భయపడితే అలా జరిగిద్ది అన్నమాట. మీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, ఈ పూర్ణ బలంతో నన్ను స్తుతించి ఆరాధించమంటున్నాడు దేవుడు. అట్లాంటిది దేవుడిని వదిలేసి మనుషులకు భయపడి మనుషులను ఆరాధించే స్థితికి వెళ్ళిపోయాడు యాకోబు. ఈ యోసేపుని ఆరాధిస్తున్నాడు అన్నమాట. వచ్చేం చేస్తాడో మా అయితే ప్రాణం తీస్తాడు. ప్రాణం తీస్తే దేవుడిగా నా ప్రాణం ఎక్కువ. ప్రాణం ఎందుకు తీస్తాడు? దేవుడు ఉండగా మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండగా ఎందుకు తీస్తాడో తీడు. కాబట్టి ఏంటంటే యాకోబుకి అది ఒక భయం పట్టుకుంది. యోసేపు ఏం చేస్తాడు? నన్ను చంపుతాడేమో, ఆయన మోసం చేశాను, నన్ను చంపుతాడేమో, ఇదే భయం పట్టుకుంది యాకోబుకి. మనలో భయం పట్టుకుందనుకో, భయం ఉందనుకో, మనం అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. భయం ఉందనుకో, భయం వల్ల వాళ్ళకి ఏం పోవాలో అన్నీ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ తీసుకుని కానుకలు తీసుకుని నన్ను కనుకరిస్తాడేమో అని అనుకుని ఆ కానుకలు ఇచ్చేస్తాం. ఒకసారి ఏం చేస్తామంటే అవి ఇస్తే నా మీద కనుక కలిగిద్దేమో, నా మీద ఇది కలిగిద్దేమో, కోపం పోయి నా మీద నన్ను పేస్తాడేమో అని చెప్పేసి మనుషులకి ఇచ్చేస్తామన్నమాట. అట్లా కాదు, మనం దేవుణ్ణి ఆరాధించవలసి ఉండవాళ్ళం. అంతేగాని యాకోబు చూడు ఇక్కడ దేవుడికి భయపడకుండా, దేవుడిని ఊసి లేకుండా అన్నకే యోసేపుకి భయపడుతున్నాడు అన్నమాట. అన్న ఏం చేస్తాడు? అలాగే మనం కూడా ఒకరు భయపడకూడదు. భయపడితే ఉన్నది మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనం భయపడి హాస్పిటల్కి వెళ్ళామనుకో, ఈ ఉన్నది లేనిది అక్కడ పెట్టాలి, ఆయన పెట్టాలి. భయమే, అక్కడ రోగమే ఉండదు. మన భయం వల్లనే మన భయం వల్లనే ఆ డాక్టర్ కాడ అలాంటి చూసి రాస్తాడనమాట. ఏంటి ఎక్కువ డబ్బులు దొబ్బాలని చేస్తాడు. అట్లాగే భయం అన్నిటికీ మూలం. మనలో భయం ఉండకూడదు. ముందు భయం ఉందనుకో, మనం భయం ఉందనుకో అన్నీ కోల్పోతాం. మనం ఇవ్వాల్సింది మనం ఎవరికి? దేవుడికి, మనుషులు కాదు. మనుషులకు భయపడకూడదు. మనం మనుషులు ఎబాటు వాళ్ళు, మనసులో మనల్ని ఏం చేయగలరు? దేవుడు మనల్ని కాపాడేది. మనుషులకు భయపడి మనుషులకు మనం విలువిస్తే దేవుడు అంటున్నాడు, నాకు రావాల్సిన విలువ నాకే రావాలి, ఎవరికి వెళ్ళకూడదు అని చెబుతున్నాడు. నీ పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నన్ను ఆరాధించమంటున్నాడు అన్నమాట. దేవుణ్ణి ఆరాధించాలి మనం, దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. అట్లాంటి బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళకి భయపడితే వీళ్ళకి భయపడతాం, మనం భయపడకూడదు. మన దేవుడు భయపడేదానికి మనకి పిరికి ఆత్మ బల ధైర్యపరిచే ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకి. నువ్వు దేవుడిని నమ్ముకున్నవాడు అయితే, దేవుడిని ఆరాధించేవాడు అయితే ఒకళ్ళు భయపడవు. వాళ్ళు నన్ను ఏం చేస్తారులే అనుకుంటావు. అదే భయపడ్డాం అనుకో అన్నీ నష్టమే, అన్నీ పోతాయి. అదే భయపడ్డాం అనుకో మనం అన్నీ కోల్పోతాం. భయం ఉండకూడదు. భయం అన్నది మనలో ఉండకూడదు అన్నమాట. మన దేవుడు ధైర్యవంతుడు, మనం ధైర్యంగా ఉండాలి. మన దేవుడు బలవంతుడు, మనం బలంగా ఉండాలి. ఒక నిరీక్షణ కలిగి ఉన్న దేవుడు ఉన్నాడు, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తాడు అని చెప్పి నీకు ఉండాలన్నమాట ధైర్యం. అంతేగాని ధైర్యం చేస్తే మనలో ఎన్నో కోల్పోతామన్నమాట. ధైర్యం ఉండాలి. ముందు ధైర్యం చెడకూడదు. అట్లా జీవించాలి. ధైర్యంగా జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనలో దేవుణ్ణి ఆరాధించుకుంటూ, గణపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం.
అటువంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.